భగవద్గీత తృతీయాధ్యాయము 43వ శ్లోకము. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఏవం ఆ విధముగా బుద్ధేః బుద్ధి కంటెను పరం ఉత్తమమని బుద్ధ్వా తెలుసుకొని సంస్తభ్య స్థిరపరచి ఆత్మానం మనస్సును ఆత్మనా అత్యున్నతమైన బుద్ధిచే జహి జయింపుము శత్రుం శత్రువును మహాబాహో గొప్ప బాహు బలము కలవాడా కామరూపమైన దురాసదం అణచశక్యము గాని. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధముగా భౌతికమైన ఇంద్రియముల కంటెను మనస్సు కంటెను బుద్ధి కంటెను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిచే మనస్సును స్థిరపరిచి ఆ విధముగా ఆధ్యాత్మిక బలముచే మానవుడు అణచశక్యము గాని కామమెనడి ఈ శత్రువును జయింపవలెను. భాష్యము. భగవద్గీత యందలి ఈ తృతీయాధ్యాయమున మానవుడు నిర్గుణమైన శూన్యమును పరలక్ష్యముగా భావింపక తాను దేవాది దేవునికి నిత్యదాసుడనని గుర్తించి చివరకు కృష్ణ చైతన్యమును అవలంబింపవలెనని నిర్దేశించుచున్నది. భౌతిక జీవితమునందు మానవులు కామవాంఛను మరియు భౌతిక ప్రకృతిని వశము చేసుకొనవలెనను వాంఛించుదురు. అట్టి ఇంద్రియ తృప్తి వాంఛ మరియు ఆధిపత్య భావనయే బద్ధజీవులకు పరమశత్రువులు. కానీ కృష్ణ చైతన్యమును బలము చేత మానవుడు ఇంద్రియములను మనస్సును బుద్ధిని నియంత్రింపగలడు. అనగా తన కర్మను మరియు విద్యుక్త ధర్మములను ఎవ్వరును హఠాత్తుగా జయింపనవసరము లేదు. కానీ కృష్ణ చైతన్యమును క్రమముగా వృద్ధిపరచుకొనుచు భౌతికములైన మనో ఇంద్రియములచే ప్రభావితము కానటువంటి ఆధ్యాత్మిక స్థితి యందు మానవుడు నెలకొనగలడు. నిజస్వరూప స్థితి సాధించుట కొరకై యత్నించడి స్థిరమైన బుద్ధి చేతనే అది సాధ్యపడగలదు. ఇదియే ఈ అధ్యాయపు సంపూర్ణ సారాంశము. అపరిపక్వమైన భౌతిక జీవిత స్థితిలో తాత్విక కల్పనలు మరియు నామమాత్రపు యోగాసనాదుల అభ్యాసము ద్వారా ఇంద్రియములను నిగ్రహించుటకు చేయు కృత్రిమ ప్రయత్నములన్నవి మానవుని ఆధ్యాత్మిక జీవనమునకు తోడ్పడజాలవు. కనుక అతడు ఉన్నత బుద్ధి ద్వారా కృష్ణ చైతన్యమునందు సుశిక్తుడు కావలసి ఉన్నది. శ్రీమద్భాగవతమందలి కర్మయోగము లేదా కృష్ణ చైతన్యమునందు విద్యుక్త ధర్మ నిర్వహణము అను తృతీయాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. జై శ్రీకృష్ణ.